నవీన్ ఇటు వరంగల్ నుంచి కూడా మా కరెస్పాండెంట్ నవీన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు తెలంగాణ విషయానికి వస్తే వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? ఎండలు తారాస్థాయికి చేరుతున్న పరిస్థితులు నానాటికి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు పోవాలంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఏంటి వరంగల్లో పరిస్థితి? పవన్, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటితే చాలు బాణుడు బగబగ మండుతూ బయటకు వస్తున్నాడు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ ఉంది. రోజుకు నిన్న 47 డిగ్రీలు అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే 47 డిగ్రీలకు ఉష్ణోగ్రత ఇక్కడ చేరుకుంది. ఇంకా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్లోనైతే దాదాపుగా 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ వేడిమికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే ఐదుగురు వడదెబ్బతో చనిపోయారు. మనం చూస్తున్నాం రోడ్లు ఏ మేర ఖాళీగా ఉన్నాయి. ఇది హనుమకొండ వరంగల్ మధ్యలో ఉండేటువంటి వరంగల్ హెడ్ క్వార్టర్, పోలీస్ హెడ్ క్వార్టర్ సెంటర్. ఇక్కడ సాధారణంగా అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్మానుష్యంగా మారాయో మనం చూడవచ్చు. ఈ ఎండ వేడిమికి ఇక్కడ విధులు నిర్వహించేటువంటి వాళ్ళు కానీ రోడ్ల మీద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండ దెబ్బకు ఐదుగురు చనిపోయారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే మహబూబాబాద్లో రామసీతమ్మ అనేటువంటి వృద్ధురాలు కూడా కొద్దిసేపటి క్రితమే కన్ను మూసింది. తర్వాత ఇటు నిన్న భీమారంలో ఒక యువకుడు చనిపోయారు. అంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న 5 చనిపోయారు. ఇవాళ ఇప్పటి వరకు ఒక వృద్ధురాలు వడదెబ్బతో చనిపోయింది. అయితే ఇటు పశుపక్షాదులతో పాటు జనం కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధి పని చేసుకునేటువంటి కూలీలు కావచ్చు, ఇంకా కొంత వ్యవసాయ పనులు మిగిలి ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇటు బయటకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా బయట వివిధ పనుల నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు వరంగల్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. ఎట్లా ఉన్నాయండి? ఏ విధంగా మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఎండల ప్రభావం ఎలా ఉంది? నా పేరు శ్రీనివాస్ అండి, హెడ్ కానిస్టేబుల్. నేను హనుమకొండ ట్రాఫిక్ చేస్తున్నా. ఇక ఎండల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయింది మనకు. ఇప్పుడు మే వచ్చే వరకు ఆయనతో అసలు విపరీతంగా ఉంది. 45-46 వరకు ఎండలో డ్యూటీ చేయడం అంటే చాలా ఇబ్బంది ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు జనాలు చూస్తుంటే 2 నిమిషాలు సిగ్నల్కే భయపడి సార్ ఎట్లా సార్ అంటున్నారు. అది పొద్దుదాకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అది చాలా కష్టంగా, చాలా జాగ్రత్తగా ఇది చేసుకొని మా ఆఫీసర్లు కూడా కొద్దిగా నీడపట్నం ఉండి కొద్దిగా అందుబాటులో కనబడేటట్టు ఉండండి, నీడపట్నం ఉండి కొద్దిగా డ్యూటీలు చేయండి, జాగ్రత్త వహించండి అంటున్నారు. మన మజ్జిగ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. సిఐ గారు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. చాలా బాగా ఎండలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. జనాలు కూడా చాలా జాగ్రత్తగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కోరుకుంటున్నాం మేము కూడా. అయితే ఈ విధంగా అవసరం ఉంటేనే తప్ప బయటకు రావాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎండలైతే టారెత్తిస్తున్నాయి. దాదాపుగా 45 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలే నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు వరంగల్లో కనిపిస్తూ ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితులు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి.